కావాలి. సమాజానికి పాడు చేసి, సమాజాన్ని నాశనం చేసి, ఏమండి ఈరోజు సినిమా యాక్టర్లు మొదలుకొని, రాజకీయ నాయకులు మొదలుకొని అందరూ సమాజాన్ని పాడు చేయటం కదండి. సినిమా వాళ్ళు తీసే సినిమాలు ఏంటండి? బూత్ సినిమాలు. దొంగల్ని హీరోలను చేసి వాడు హీరో అని పిల్లలకి చూపించటాలు, అంత సొసైటీని నాశనం చేసే వాళ్ళండి. మనుషులను పాడు చేస్తున్న వాళ్ళండి. వీళ్ళందరూ బయటికి రావాలండి. కోట్లకు పడగలెత్తారండి. జనాన్ని పాడు చేసి కోట్లకు పడగలెత్తారండి. పేరుకు హీరోలండి. కుట్కాలకి యాడ్లు ఇస్తూ ఉంటారు చూసారా? ఏదో విమల యాడ్ వస్తుందండి. ఆ విమల యాడ్లో ఏం చెప్తాడు చెప్పండి? పలుకు పలుకులో కేసరి అంటాడు. ఎవడు అంటున్నవాడు? ఎవడంటున్నాను? చిన్నోడా? హీరో. సల్మాన్ ఖాన్లు, షారుఖ్ ఖాన్లు, అజయ్ దేవగన్ వీళ్ళందరూ ఎవరు అనుకున్నారు? హీరోలు అండి. ఆడు వస్తాడండి గుట్క వేసుకుని. నిజం చెప్తున్నానండి. పలుకు పలుకులో కేసరి అన్నప్పుడు వాళ్ళ కొడుకు ఎట్టమనండి. ఆ గుట్క ప్యాకెట్ ఎడతాడేమో అడగమనండి. వాళ్ళ కొడుకు ఎట్టడు, మన కొడుకులు తినమంటాడు ఆడు. మనోళ్ళు పిచ్చోళ్ళు కదా, మా హీరో అనుకుని ఆడు సినిమా రిలీజ్ అవగానే వెళ్ళిపోతాడు. ఆడేమో గుట్కా తినమని చెప్తున్నాడు. వీడికి ఆడు కోట్లు సంపాదించి బాగానే ఉంటాడు. ఈడు హాస్పిటల్కి వెళ్ళిపోయి ఈడు బాగానే ఉంటాడు. తిప్పలు ఎవరికి చెప్పండి? మనకే. ఈయన బాగు చేయించుకోవడానికి తిప్పలు, ఈయన హాస్పిటల్లో తిప్పడానికి తిప్పలు. ఆడేమో హీరో, ఆడు చెప్పాడని ఈడు తిన్నాడు, ఈడు పోయాడు. చూసారండి సొసైటీ ఎలా ఉందో? ఆడు గుట్కా తినమంటాడు, ఏమంటే కైనీళ్ళు తినమంటాడు, ఏమంటే మందు తాగమని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు లేరా హీరోల్లో? సిగ్గు లేదురా సమాజాన్ని పాడు చేయడానికి? మందు తాగమని చెప్తావా? గుట్కాలు తినమని చెప్తావా? నీ సినిమాలు చూడడానికి వచ్చేవాళ్ళు చిన్న చిన్న పసిపిల్లలే. ఏమైనా ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు, అసలు లోకం అంటే తెలియని యవ్వన పిల్లలు నీ దగ్గరకు వస్తే గుట్కాయ ఆడిస్తావా? అసలు పోలీసు వాళ్ళు లోపలేసి కుమ్మేలండి వీళ్ళని. ఎందుకు వదిలేస్తున్నారు నాకేం తెలియదు. ఎందుకురా పిల్లల్ని పాడు చేస్తున్నారని అడిగేవాళ్ళు లేడు. ఎందుకంటే వాళ్ళు కోటీశ్వర్లు కదా, ఎవడడుగుతాడు? భయం. దేవుని పిల్లలారా, ఇలాంటి పాపాలు, ఇలాంటి సొసైటీని పాడు చేసి, మనుషులను తప్పుదారులు నడిపించి, ఈ మత్తు పదార్థాలకు బానిసలు చేసి సమాజాన్ని కీడు చేసిన వాడు, మీరు చదువుకున్న మాట, మేలు చేసిన వాడు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వాడు తీర్పు పునరుత్థానానికి బయటికి రావాలి. కానీ ఈ మనసేమో తప్పిస్తుంది.